హలో అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో అయితే నేను సొద్ద వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే. ముందుగా మనం సొద్దపిండిని అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ సొద్దపిండి అనేది ఫ్రెష్గా ఉంటేనే మనకి, అంటే అప్పటికప్పుడు పట్టించుకొని వచ్చి ఈ విధంగా చేసుకుంటేనే మనకి చేదు అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా సరే సొద్దపిండి కానీ జొన్నపిండి కానీ మనం స్టోర్ ఉండకూడదు అనమాట, చేదు అనేది వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అప్పటికప్పుడే పట్టించుకొని ఇలా ఫ్రెష్ పిండిని తీసుకోవాలి. ఇలాగా సొద్దపిండిని ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా మనం ఎండుమిర్చిని దంచుకొని కచ్చాపచ్చగా ఈ విధంగా దంచుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కనుక యాడ్ చేసుకుంటే సేమ్ ఇలాగే దంచుకోవాలి. కాకపోతే పచ్చిమిర్చి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా ఎండుమిర్చి వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వాము అయితే వేయకూడదండి, జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కరివేపాకును అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని అయితే వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం నార్మల్ వాటరే అండి, హాట్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటరే పోసుకొని వీటిని పిండి ముద్దలా అయితే కలుపుకోవాలి. లూజ్గా కాదండి, పిండి మనకు వడతడతాం కదా అండి, ఆ విధంగా వచ్చే విధంగా మనం వీటిని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసుకుంటూ వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువైతే బాగోదు కదా, అందుకని చెప్పేసి చూసుకుంటూ మనం నిదానంగా కొంచెంగా నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా ఫామ్ చేసుకునే విధంగా కలుపుకోవాలి అన్నమాట. ఇలాగా కలుపుకున్న తర్వాత వీటిని అయితే మనం కొంచెం సేపు నాననిచ్చామనుకోండి, పిండి అనేది వడతట్టుకునేదానికి మంచిగా వస్తుందండి. అయితే ఈ సొద్దపిండి మనము మరీ పిండిగా కాకుండా కొంచెం అంత బరకలాగా ఉండాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ బరక కాదు, కొంచెం అంత బరకగా అయితే ఉండాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే దీన్ని కొంచెం సేపు నాననేయచ్చు, లేకపోతే మనం అలాగే తట్టుకొని అయితే వడల్లాగా వేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు నానబెట్టేటట్టయితే పిండిని ఒక తడి క్లాత్ తీసుకొని పైన కప్పేస్తే సరిపోతుంది. ఇంకా ఒక అరగంట సేపు అలా నానబెడితే సరిపోతుంది, మరి ఎక్కువసేపు అవసరం లేదు. అలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. ఇంకా ఈ విధంగా వడలాగా తట్టుకొని మనమైతే మీడియంగా కాగే ఆయిల్లో అయితే వేసేసుకొని కాల్చుకున్నాము అంటే మనకి సొద్దవడలు అయితే రెడీ అయిపోయినట్టే. అయితే ఆయిల్ని మనం హైలో పెట్టి, అంటే ఎక్కువగా కాల్చుకొని ఇలాగా వడలు వేయడం వల్ల లోపల పిండిగా ఉంటాయి, పైన మనకి కలర్ వస్తాయి. ఇలా ఉండడం వల్ల మీరు ఎండుమిర్చి వేసినా అలాగే పచ్చిమిర్చి కారం వేసినా చాలా రోజులు నిల్వ ఉండవు అనమాట, బూజు వచ్చేస్తాయి. కాబట్టి మనం చూసుకొని వడలు అనేది కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా తట్టిన వడల్ని మనం మీడియంగా కాగుతున్న నూనెలో అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా కాగితే మనకి పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. కాబట్టి మీడియంగా కాగుతున్న ఆయిల్లో అయితే వీటిని వేసి వీటిని ఒక పక్క ఎర్రగా రానివ్వాలి. దాని తర్వాత ఇంకో వైపు తిప్పి ఆ పక్క కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వీటిని కాల్చుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా మనకైతే సొద్దవడలు అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ విధంగా చేసుకోండి. ఇవైతే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి. పచ్చిమిర్చి కారం వేస్తే మీరు కొంచెం అంటే మరుసటి రోజుకే బూజు పట్టే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మేము ఎండుమిర్చి కారం అయితే యాడ్ చేసేసాము. చూసారు కదా మేము ఎంత సింపుల్గా సొద్దవడలు చేసామో. చాలామంది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ వీడియో చూసి మీరు కూడా చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వడలు చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. నేను చూపిస్తానని చెప్పాను కదా, చూడండి.